శ్రీ ఎల్ఎస్ ప్రకాష్ రావు గారు. సాయిరామ్ సార్. కొంచెం మధ్యలో బ్రేక్ అయ్యాను, మీరు మాట్లాడండి సార్. మీరు ప్రొటెక్షన్ అండ్ ప్రోగ్రెస్ రెండు మాటలు చెప్పారు సార్. అంటే ఎవరో చెప్పారు ఆయనకి శరీరాన్ని సృష్టించుకుంటే నీ ఎవరో తెలుస్తా అని చెప్తాడు ఒక ఆయనకి. అన్నం పెట్టకు, దాన్ని మాడుతూ సో దట్ యూ కెన్ గెట్ యువర్ ఎయిమ్ అండ్ గోల్. సో దానికి అలా చేశాడు. చాలా సంవత్సరాలు చేసి ఆయనకేం సంపాదించలేదు, ఆయనకేం రాలేదు. ఫిజికల్ బాడీ సృష్టించింది కానీ ఆయనకు అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. ఎవరెందుకు బుద్ధుడే తీసుకోండి సార్. మీరు చెప్తారు సార్, మా వాళ్ళకి నేను క్వశ్చన్ వేద్దామంటే అట్లానా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పిపోతారు సార్. సో మీరు అన్నారు చూసారు సార్, శరీరాన్ని అశ్రద్ధ చేయమని ఎవరు చెప్పలేదు కదా సార్. అవును, శరీరం ఎందుకంటే శరీరం ఉంటేనే ఏదన్నా పలు ధర్మ సాధన ఉన్నాడు. అది ప్రాపర్ గా లేకపోతే మనం ఏం సాధన చేస్తాం సార్? బుద్ధ ఇది క్లియర్, మన కళ్ళ ముందు ఎగ్జాంపుల్. అప్పుడైతే బాడీని నెగ్లెక్ట్ చేయకుండా ఉన్నాడో అతనికి అప్పుడే నిర్మాణం వచ్చింది. వాటి సార్ ప్రోగ్రెస్ కావాలంటే ఫస్ట్ రక్షణ, యూ షుడ్ బి ప్రొటెక్టెడ్. నువ్వు రక్షించబడకపోతే నీ పురోగతి ప్రోగ్రెస్ ఎలా వస్తుంది అసలు? సో ఫస్ట్ యూ షుడ్ బి ప్రొటెక్టెడ్. పిల్లవాడిని తల్లి 9 మాసాలు అలా రక్షించబట్టి, కడుపులో రక్షించబట్టి ప్రొటెక్ట్స్ సార్. తల్లి రూపంలో ఉన్న భగవంతుడు, తల్లి రూపంలో ఉన్న భగవంతుడు 9 నెలల పాటు ఆ గుడ్డును, పసిగుడ్డుని అలా ప్రొటెక్ట్ చేసుకోబట్టి. కోడిగుడ్డు ఉంది సార్, కోడిగుడ్డు నుంచి ఆ పిల్ల వచ్చేదాకా ఆ తల్లికి మాత్రమే తెలుసు ఎప్పుడు బయటకు వస్తుందో. మనం వెచ్చదనం ఇస్తే పగిలిపోతుంది, గుడ్డు రాదు, బంగారు బాత గుడ్డు అయిపోతుంది. అంటే హీ నోస్ వెరీ వెల్. నిన్న కూడా మేము గురు పూర్ణం సందర్భంలో అనుకున్నాం అనమాట. అంటే గురువు ఇక్కడ ఉండక్కర్లేదు సార్, ఆయన లోకంలో ఆయన ఉన్నాడు. సాయిబాబా గారు ఇప్పుడు ఆయన లోకంలో ఆయన ఉండి ఎదురుగా ఉండి నా వంక చూడు, నేను ఈ వంక చూస్తాను అంటే అవతార కాలంలో అలానే చూశాడు. చాలా మంది కళ్ళలో కలిపెట్టి చూశాడు, చూపు ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు, మాట ద్వారా చేశారు, చేత ద్వారా చేశారు. ఇంకొక మాట అద్భుతం చెప్పాడు, అంటే దేవతా రూపాలు అంటే ఎలా ఉంటాయంటే అద్భుతమైన మాట చెప్పారు సార్. నేను అడిగింది కూడా చాలా నాకు మంచి, ఐ హ్యాడ్ బ్యూటిఫుల్ 20 minutes 25 నిమిషాలు అద్భుతమైన ఈ ఆషాఢం గురించి అద్భుతంగా అనలైజ్ చేశారు సార్. ఎందుకంటే ఇంకొక మాట సైంటిఫిక్ ఏం చెప్తారంటే, పొరపాటు ఇప్పుడు వాళ్ళు దూరంగా ఉండకుండా పొరపాటున కనుక గర్భం దాలిస్తే, ఇప్పుడు ఆషాఢ మాసంలో దాలిస్తే ఎండాకాలంలో పుట్టుతారు సార్ పిల్లలు. దే విల్ బి బోర్న్ ఇన్ సమ్మర్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ బోత్ బేబీ అండ్ మదర్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు ఆయన చేంజ్ అయ్యేది ఇక్కడే. డేట్ మేబీ ఏదో రోజు 30 రోజులు ఒక రోజు అంతే కదా సార్. 30 days లో ఇన్ దిస్ మంత్ 30 days లో ఒక రోజులో ఇది సన్ విల్ మూవ్ టు దట్ సైడ్. ఇప్పుడు 2 రోజుల్లో వస్తుంది. ఇవాళ 14 కదా, 16వ తారీఖు కర్కాటకంలోకి వస్తుంది. మీరు ఇంతకుముందు ఒకసారి చెప్పే ఇంకొక ఎందుకంటే బాగా మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్, నేను కూడా బిఎస్సీ సార్, బిఎస్సీ సైన్స్ అది. సో బిఎస్సీ సైన్స్, జెడ్బిసి జువాలజీ, బయాలజీ అండ్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలో హ్యాడ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. మాకు ఆర్గానిక్ కెమిస్ట్రీకి మేము విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ చదివాము సార్. గవర్నమెంట్ స్కూల్స్ వద్దు, గవర్నమెంట్ కాలేజీలు వద్దు, కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి సార్. అద్భుతం మెసేజ్ ఇచ్చారు ఒక టీచర్ సార్ ఈ మధ్య. గవర్నమెంట్ స్కూల్లో చదవకూడదు,
రాత్రి మా ఇంటికి ఒక అతను వచ్చాడు సార్. నేనే పిలిచాను అనమాట. ఆ పాపని గ్రూప్ 3కి ప్రాజెక్ట్ వర్క్ ఉంటే నా పక్కన కూర్చున్నా. అమ్మాయికి ఆ రూమ్ లో చెప్తుంది. ఇప్పుడు ఎక్కడ సత్సంగం చెప్తున్నా ఇక్కడ కూర్చున్నా. నాకు కదా శేఖర్ అన్నాను, కనీగన గారు అతను. ఇక అండర్స్టాండ్, మనకి సింపుల్ ఇంగ్లీష్ అర్థం చేసుకోగలడు. ఎక్కడ చదువుతున్న పాప అంటే గవర్నమెంట్ స్కూల్ సొల్లింగలూరు అని మాకు 5 కిలోమీటర్ల దూరంలో సార్. ఐ నో ఆల్ హై స్కూల్స్, నైబర్హుడ్ లో ఉన్న హై స్కూల్ ఐ నో ఇట్. బికాజ్ కనీగనగర్ హై స్కూల్లో ఐ నో హెడ్ మిస్సెస్, ఆవిడ ఫ్రెండ్స్ చాలా మంది. తొరపాకంలో ఒక హై స్కూల్ ఉంది. సో రాత్రి అప్పుడు మాకు ప్రస్తావన వచ్చింది. మా ఫాదర్ వర్క్ యాజ్ గవర్నమెంట్ హై స్కూల్ టీచర్. ఐ స్టడీ ఇన్ గవర్నమెంట్ హై స్కూల్. మై బ్రదర్, ఐఎస్ బ్రదర్, స్టడీడ్ ఎట్ పెనుబల్ హై స్కూల్, విఎం బంజర్ హై స్కూల్ నియర్ బై టు తిరువూరు. My brother also studied there. Subbarao also studied there. Recently retired as Chief General Manager. My last brother studied at Kottagudem బాబు క్యాంప్, తెలుసు కదా సార్ మీకు. మేడం గారు మెరికల్స్ మేడం ఉండేవారు కదా, మెరికల్స్ మేడం లైన్ లోనే హై స్కూల్ ఉండేది సార్. సో మీరు ఒక సందర్భం చెప్పారన్నమాట. కెమిస్ట్రీ ఈ జీవము నిర్జీవం అంటే ఇప్పుడు కూడా మనం అనకూడదు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అట్లీస్ట్ ఇది నిర్జీవి. ఎవరు చెప్పారు నిర్జీవని? కూతురు అల్ప చైతన్యం ఉంది. ఇంతకుముందు ఒకసారి చెప్పేసాం. ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్పి చైతన్యంలో ఇప్పుడు మనం కంజర కొడతాం సార్. కంజర నిర్జీవా? కంజర నిర్జీవి అంటే వాటిలో కంజర మీద ఎక్స్పెరిమెంట్ చేశారు సార్. భజన చేసిన తర్వాత కూడా కంజర్లోంచి వైబ్రేషన్స్ రికార్డ్ చేసిందా సార్? ఎంత సైంటిఫిక్ చెప్పారు సార్. ఈ గబ్బిలం అంటే చీమ అంటే మీకు ఎక్కడ దొరుకుతుంది మ్యాటర్ నాకు అర్థం కావట్లేదు సార్. ఐ డోంట్ నో హౌ మచ్ హార్డ్ వర్క్ యూఆర్ డూయింగ్. ఎందుకంటే ఆయన మీరు అనలేదు, ఎప్పుడు అనలేదు. ఆయన అంటుంటాడు మా సోదరుడు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు లక్ష్మి. భగవద్గీత హీ డూయింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ సార్. ఈ సుధాకర్ ఇప్పుడు గీత శ్లోకం అర్థం అంటే భగవద్గీత పుస్తకం పట్టుకుని శ్లోకము కింద అర్థం ఎవడని చెప్తారు సార్. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు దీనికి ఇప్పుడు వార్ఫీల్డ్ వచ్చినాయి, ఆ ర్యాకెట్లు వచ్చినాయి, ఈ లాంచర్లు వచ్చినాయి, ఈ టెక్నాలజీ వచ్చింది, ఈ అంటే ఏ జీవి అంటే భగవంతుడు హిస్టరీలో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని చార్లెస్ డార్విన్ థియరీ ఆఫ్ మనకు తెలుసుకున్నాం సార్. చిన్న చేప పెద్ద చేప మింగుతుంది, పెద్ద చేపని ఇంకొకటి మింగుతుంది. సృష్టి సార్. ఎందుకంటే ఆహారం కావాలి కదా, ఫుడ్. మీరు అన్నారు రక్షించబడాలంటే ఆహారం కావాలి కదా సార్. ఇప్పుడు నిరాహారే అయితే ఎలా గెట్ ప్రోగ్రెస్. ఆహారం మానేసి ఇందాక మేము చెప్పారు ఆహారం ఫుడ్ యొక్క ఎఫెక్ట్. చైతన్య స్వరూపం అనేది చైతన్యం విల్ చేంజ్. అల్ప చైతన్యం కూడా అధిక చైతన్యం పొందిన జీవులు చాలా ఉన్నాయి సార్. నేను నిన్న మొన్న ఒక వీడియో పెట్టాను సార్, ఎంతమంది చూశారు. ఒక వానరం అండి, ఇట్స్ వర్కింగ్ లైక్ హ్యూమన్ పర్సనాలిటీ ఇన్ హోటల్. ఎవరిని చూసారా సార్ వీడియో? మీ బాలవిక సార్, ఇట్స్ నాట్ మంకీ సార్. ఏదో మాయ చేసే అంటే కాదు, పర్ఫెక్ట్ గా కనపడుతోంది. హోటల్లో కూర్చుంది. హ్యూమన్ బీయింగ్ ఏ విధంగా చపాతీలు చేస్తారు, ఏ విధంగా పరోటాలు చేస్తారు, ఏ విధంగా ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ డూయింగ్ సార్. పర్ఫెక్ట్లీ డూయింగ్ సార్. ఎలా అంటే ఆ చైతన్యాన్ని, దానిలో ఉన్న చైతన్యాన్ని ఇంప్రూవ్ చేశాడు. ఎవరైతే ఓనర్ కావచ్చు, దా సాధకులు కావచ్చు, దా రింగ్ మాస్టర్ కావచ్చు, దా కమాండర్ కావచ్చు అండి. సక్సెస్ లో జీవరాశులు అతను రింగ్ మాస్టర్ చెప్పినట్టు ఎలా వింటున్నాయి సార్? వాటి చైతన్యానికి మోల్డెడ్ అంతే. కనుచూపు కావచ్చు, చేతుల బెత్తం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు సార్ అది. సో ఎవ్రీథింగ్ అనేది చైతన్య స్వరూపమే. చైతన్యం లేని పదార్థం లేదు సృష్టిలో. భగవంతుడు, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేషన్. భగవంతుడు నిద్రపోతున్నాడు అని అంటారు, కానీ ఆయన వీక్షణ చాలా అద్భుతంగా చెప్పాడు. యోగ నిద్ర గురించి వచ్చారు మీరు. అంటే వ్యాపక స్థితిలో ఉన్న ఆయన నిరంతర పోషణ, హీ టేకింగ్ రెస్ట్ 4 నెలల కాలం.
ఇంకొక అది అద్భుతమైన మాట ఇంకొక సందర్భం ఒక అద్భుతమైన మాట చెప్పారు సార్. నిన్న మొన్న మనం గురు చేతులు మాకు భగవంతుడు ఏంటి, భిక్షాటన ఏంటి, శివుడు భిక్షాటన చేయటం ఏంటి, నృసింహ సరస్వతి భిక్షాటన చేయటం ఏంటి, చిల్లి వాళ్ళు అవతార పురుషులు భిక్షాటన చేయటం అంటే మనలో దాతృత్వం పెంచడానికి కావచ్చు, మనం ఇచ్చిన ఆ దాతృత్వం ద్వారా మన కర్మ శేషాన్ని జీరో చేయడానికి కూడా కావచ్చు. ఎగ్జాక్ట్లీ అది రెండు అందరిలోకి పోయి అడగడు కదండి. అవును. నువ్వు రాగానే ₹2 ఇమ్మంటాడండి. అక్కడ కూర్చున్న 2000 మంది ఇప్పుడు ప్రశాంత నెల కూర్చున్న అందరూ డబ్బులు ఇస్తాను స్వామి చూసుకుంటారండి. వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ మనీ టు స్వామి? ఆయనకేమవుతున్నాం అండి, ఆయన అపర కుబేరుడు. అవును. మనం ఇచ్చే డబ్బు ఆయనకి ఎందుకండి? అంతమంది ఉండగా నువ్వు నాకు ₹2 ఇవ్వు అని షిరిడి బాబా దయచేసి అడిగేవాడంటే ఆలోచించండి సార్. లేదు, ఆయన అపర కుబేరుడు కాదు, ఆయన దాసుడైన కుబేరుడు లక్ష్మీపతికి అప్పించాడు. ఆయన దాసుడైన కుబేరుడు లక్ష్మీపతికి అప్పించాడు. మీరు ఒక సందర్భంలో చెప్పారు సార్, నేను జనరల్ గా ఎప్పుడైనా ప్రే చేస్తే నా వాళ్ళని పంపిస్తాను, అటువంటి నేనే వచ్చాను అని ధర్మంతుని మీరు చెప్పడం నాకు గుండెల్లో దాచుకున్నారు అనమాట. ఇట్ ఈస్ ట్రూ. అది చెప్పారు. పరాకాష్ట సార్ అది. అది పరాకాష్ట సార్ అది. ఎస్, దట్ ఈస్ ట్రూ. యజ్ఞం కూడా చేయించింది కూడా. అష్టోత్తర శత మూలికా హోమం దాని పేరే అన్నాడు. నేను వెళ్ళే ఆయన దయ అంతే, నాకు మన అర్హత ఉందని కాదు. అంటే మనం ఆయన సారథి తత్వాన్ని యాక్సెప్ట్ చేశాడంటే ఎలా రదుకుని ఎట్లాగా తీసుకెళ్తాడంటే కృష్ణ పరమాత్మ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ సార్. ఒక పరమాత్మ అయి ఉండి ఆయన కనుబొమ్మల్ని ఆయన బూటు కాలు చేత, ఇప్పుడు క్రికెట్ లో బూట్ కాలు ఇప్పుడు కాదు అప్పటి నుంచే ఉన్నాయి రథాలకు బూట్లు అవన్నీ కూడా, హాకీ బూట్లు లాగా. అంత టార్చర్ పరమాత్మ స్వరూపం ఒక మానవ చేత అలా ఉండబట్టే స్వామి గారు ఎవరికి చెప్పకుండా ఘంటసాల గారి దగ్గరికి పోయి రూముకి పోయి ఆయనకి అలా సేవ చేయటం అంటే చూడండి సార్. ఘంటసాల గారికి సేవ చేయటం అంటే ఘంటసాల గారికి ఎంత ఇష్టమో స్వామి చూడండి సార్. నేను పలకరిస్తే వెంటనే వెళ్ళిపోతాను, 3 రోజులు పలకరించకుండా ఉన్నట్టు ఘంటసాల గారిని. నేను పలకరిస్తే నేను పలకరించాడుగా పని అయిపోయి వెళ్ళిపోతావు. నువ్వు నన్ను చూడాలని ఎంత తాపత్రయపడుతున్నావో నేను చూడాలు. ఐ వాంట్ టు సీ యూ అంటుంటే ఏమంటాం సార్ ఆ కరుణ? అదే మరి ఏ రకమైన ఎక్స్ప్లెనేషన్ చాలదండి స్వామికి. ఎల్ఎస్పీ గారు మాట్లాడండి. సాయిరామ్ సార్. బ్రహ్మశ్రీ శాస్త్రి గారికి పాదాభివందనం, గురువు గారికి నమస్కారం అండి. ఇందులో భగవత్ సంకల్పమైనటువంటి సంసారం, ప్రపంచ దృష్టి సంసారం లేదా జీవిత దృష్టిలో కుటుంబంలో సంసారం, ఈ రెండింటినీ కూడా సవ్య మార్గంలో వెళ్ళాలంటే దృష్టి, మన చూపు, ఈక్షణ శక్తిని ఉపయోగించుకోవాలి. మనకు భగవంతుడు ఎంతో ఇటువంటి ఈక్షణ శక్తిని ఇచ్చాడు. ఇది నాకు ఒక పోలిక కనిపిస్తుంది సాయిరామ్. ఈ ఈక్షణ శక్తి అనేది మన దృష్టి ఈ దేహము అనేటువంటి రధికుడికి సారథి అనిపిస్తుంది. ఈ దృష్టిని కనుక మనం సరిగ్గా ఉంచుకున్నట్లయితే అది మనల్ని మంచి సారథిగా ఉండి మనం ముందుకు నడిపిస్తుంది. దృష్టి కనుక పొరపాటు చేసిందంటే రధికుడు నష్టపోతాడు. ఆ విధంగా మన దృష్టిని ఏర్పడిన సంసారం అంతా కూడా భగవంతుని సంకల్పంతో వచ్చినదే కాబట్టి మనం ఆ దృష్టితో చూచినప్పుడు జనరల్ గా అనుకునేటువంటి పాజిటివ్ థాట్స్, పాజిటివ్ థింకింగ్ పెరిగి మనం ఊర్ధ్వ స్థానానికి ప్రయాణం చేయడానికి వీలవుతుంది అనేది దృష్టి కూడా దీంట్లో చెప్పడం జరిగిందండి. ఏక్షణ శక్తితో, ఆ ఏక్షణ శక్తికి ఉన్నటువంటిది. అందుకే మన శక్తి, మన చూపు బాగుంటే ఎదటి వాళ్ళు కూడా మనల్ని
మంచిగానే కనపడతాం వాళ్ళకు కూడా. అది కూడా మనకి అది మన దృష్టిని బట్టే మన యొక్క మనం వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటామో కూడా తెలుస్తుంది సాయిరాం. అట్లాగే ఈ దృష్టిని బాగు చేసుకున్నప్పుడు చాలాసార్లు కూడా దృష్టి మంచిదైతే సృష్టి అంతా కూడా మంచిదే అవుతుంది అన్నట్లుగా మనం నడవటానికి ఈ దృష్టి అనేది దృష్టిని మంచి సారథిగా చేసుకోవాలి. అందుకు భగవంతుని యొక్క స్వామి మనకిచ్చినటువంటి మార్గమే అదే దృష్టితోటి మనం ముందుకెళ్ళాలి అనేది జనరల్ గా నాకు తోచింది. నేను మధ్యలో బ్రేక్ అయ్యాను సాయిరాం, మళ్ళీ సాయంత్రం ఒకసారి వింటే గానీ పూర్తిగా తెలియదు. అట్లాగే ఇంకోటి, ఈ సంధ్య వేళల యొక్క ప్రాధాన్యత అద్భుతంగా తెలిసింది సాయిరాం. దాన్ని సద్వినియోగపరుచుకుంటే అత్యంత పవిత్రము, ఉన్నతము. దుర్వినియోగం అయితే అత్యంత ప్రమాదము. కాబట్టి దాని ప్రాధాన్యత తెలిసి ఉండాలి. ఇప్పుడు ఎక్కడ విన్నామండి, ఎక్కడ వినలేదు. ఇప్పుడు ఈ సందులు దీని ప్రాధాన్యత ఇలా జరిగింది. ఇది మా అదృష్టంతో మీ నోటి వెంట మేము వినడం జరుగుతుంది. సాయిరాం అండి, సాయిరాం. సాయిరాం సార్, గురువుగారు సాయిరాం. ఇవాళ మీరు మేము సంధ్యా వందనము అని దాంట్లో మేము సంధ్య అనుకుంటున్నాం, కానీ మీరు దాన్ని సంధి వందనం చేయటంలో ఇవాళ దాని అంతరార్థాలు మాకు బాగా బోధపడ్డాయండి. ఉషా సంధ్య, సాయం సంధ్య. సాయం సంధ్యలో కూడా మరి అసుర సంధ్య అన్నారు మీరు పైగా. అలాంటి నిజంగా పొరపాట్లు కలియుగంలో ఎన్ని జరుగుతున్నాయో మనం చెప్పలేము. కానీ శరీర మాధ్యం కలుధర్మ సాధనం అన్నప్పుడు మేము ఎంతసేపటికి చతుర్విధ పురుషార్థ సాధన కోసమే నరజన్మ ప్రాధాన్యము అని చెప్పుకుంటున్నామండి. కేంద్రీకరణ కేవలం కేంద్ర బిందువు, చతుర్విధ పురుషార్థ సాధన సాఫల్యం అని చూసుకుంటామండి. కానీ మీరు ఇప్పుడు శరీరాలకు విలువ కట్టారండి. ఇక్కడ మామూలు శరీరానికి తయారు చేయడానికి కొన్ని కోట్ల డాలర్లు, స్త్రీ శరీరానికి అయితే ఇంకా రెట్టింపులు. అలాగే ఒక దైవీ శక్తి కలిగినటువంటి ఒక బైరుడు అనేటువంటి వాడు, ఒక శాస్త్రజ్ఞుడు కనిపెట్టినటువంటి టీవీ 1,25,000 సార్ ఈ రోజున 1,25,000 రూపాయల టీవీ. మరి ఆ శరీరాన్ని తయారు చేయాలంటే మీ లెక్కల్లో ఇంకా ఎన్ని కోట్ల డాలర్లు కావాలనో, మరి ఒక వివేకానందుడి యొక్క శరీరాన్ని తయారు చేయాలంటే ఎన్ని కోట్ల డాలర్లు కావాలనో కరోనాలో గ్యాస్ సిలిండర్ 2,000-3,000 కొనుక్కుంటే ఆక్సిజన్ విలువ తెలిసింది. ఇప్పుడు ఆక్సిజన్ దొరక ఎంతమంది సిలిండర్లు దొరకక ఎంతమంది ప్రాణాలు వదిలిపోయారు పాపం. కరెక్ట్ సార్. సార్ ఇప్పుడు నేనైతే 68 సంవత్సరాలు బట్టి ఎన్ని సిలిండర్లు పిలిచాను, మరి ఎన్ని డబ్బులు కట్టాలండి? భగవంతుడు మనకి ఇచ్చిన దాన్ని మనం లెక్క కట్టలేకపోతున్నాం సార్ నిజంగా. ఎన్ని కోట్లు కూడా మృత శరీరం తయారు చేసేదానికి, ప్రాణం లేకుండా. వెరీ గుడ్. చైతన్య రహితమైన ఎంత గొప్ప సార్, ఎంత నిజంగా. ఇవాళ నరజన్మ దుర్లభం అంటే మీరు అసలు సరిపోయినటువంటి భాష్యం చెప్పారు సార్ ఇవాళ గురువు గారు. మేము మామూలుగా మా గురువు గారు BKVS అని ఒకటి పెట్టారండి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని. వాటితో మేము తల మునకలు అవుతుంటే మీరు మళ్ళా శిలలు చేర్చారు సార్. ఇప్పుడు బ్రాహ్మణ శిల, ఇవాళ క్షత్రియ శిల, వైశ్య శిల, శూద్ర శిల పెట్టి బ్రాహ్మణ చెట్లు ఉన్నాయి. మీరు మళ్ళీ ఇవాళ శిలలు పెట్టి మంచి బ్రహ్మాండంగా పోతే, మీరు చెప్పిన వాటిలో సార్ అల్ప అధిక పూర్ణ చైతన్యాలని చెప్పారు. ఇది కాస్త కొంచెం మాకు కాస్త తెరకాసుగా ఉంది. మనసుకు స్థిరమైన అదొకటి అనుమానం సార్. మనసుకు స్థిరమైన చేసుకోవటం స్వరత్వం అని కూడా మీరు చెప్పారు. మనస్సు కట్టువాడు మాధవుడు అని ఒక మానవుడికి చక్కని నిర్వచనం ఇవ్వడం జరిగింది. నిజంగా గబ్బిలం కథలో సార్ ఆత్మ భక్షణ కోసం, అంటే ఆహారం కోసం ఎంత తాపత్రయపడుతుందో గబ్బిలం, ఆత్మ రక్షణ కోసం అది ఎత్తుకు పై ఎత్తులు, ఇది ఏ ఎత్తేస్తే దానికి పై ఎత్తులు వేయటం అనేది ఆ దృష్టిలో భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి జీవికి కూడా ఒక సమానమైనటువంటి ప్రతిపత్తి. దానికి తినే హక్కు ఇచ్చాడు, దీని ఆత్మ రక్షణ హక్కు ఇచ్చాడు. ఆ విధంగా తమ యొక్క నిజమైనటువంటి హక్కుల కోసం పోరాటంలో ఆ గబ్బిలము, ఆ చిమట అసలు నిజంగా ప్రచ్ఛన్న యుద్ధం. నిజంగా భగవంతుని యొక్క మేధాశక్తి ఎంత గొప్పదో, మనకు అంత ప్రాణశక్తి ఎలా ఇచ్చాడో అనేటువంటిది కూడా
చాలా బ్రహ్మాండమైనటువంటి చెప్పారు సార్. అది కూడా సార్, అవి ఎక్కడ నేర్చుకునే టెక్నాలజీలో చెప్పండి. ఏదైనా ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ పోయి టెక్నాలజీ నేర్చుకునేయండి, ట్రిక్స్ నేర్చుకున్నాయా అంటే స్వతः సిద్ధంగా. ఇందాక సార్ అన్నారు ఒక మాట, ఇట్స్ బై బర్త్ దట్ ఇంజెక్టెడ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ దట్ ఆల్ క్రియేటర్స్. అంతేనా సార్ శాస్త్రి గారు? అంతే, ఎగ్జాక్ట్. ఆ చైతన్యం అవసరాన్ని బట్టి ఎట్లా మోల్డ్ అవుతుంది, అది మనం అర్థం చేసుకుంటే ఏదన్నా సాధించవచ్చు. సార్ మేము సముద్రాన్నే చూస్తున్నాం ఎన్నాళ్ళు. మీరు అలకి కడలకి తేడా చెప్పారు సార్. ఒక అలల్ని చూస్తూ కూర్చుంటే అవగాహన కాదని, ఆ అలలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ సముద్రం యొక్క గాంభీర్యాన్ని కూడా కనిపెట్టగలిగినటువంటి, అంటే భావానికి మధ్య గల ఆ తేడాల్ని గమనించడంలో ధ్యాస ఎలా పెట్టాలనో మీరు బ్రహ్మాండంగా చెప్పారు సార్. మీకు అంటే కొన్ని మాత్రలు చెప్పాం, మిగతా మా సోదరులు కొన్ని అడగాల్సి ఉంది కాబట్టి. ఎంతసేపు శ్వాస మీద ధ్యాస అన్నారు కానీ రెండు భావాల మధ్య ఉన్న హ్యాపీనెస్ అంటే రెండు బాధల మధ్య విరామం హ్యాపీనెస్ అని స్వామి ఎలాగ డెఫినేషన్ చెప్పారు సార్. ఇప్పుడు సార్ శ్వాస మీద ధ్యాస అంటే సరే, నేను ఒక 5 నిమిషాలు ట్రై చేస్తాను సార్, ఖచ్చితంగా పోని ఒక 5 నిమిషాల వరకు నేను పెట్టగలను సార్ శ్వాస మీద. తర్వాత మళ్ళీ నా దారి నేను, దాని దారి అనుకోండి. ఇప్పుడు మీరు ఏమన్నారు, రెండు భావాల మధ్య ఉన్న విరామం, దట్ గ్యాప్ బిట్వీన్ వన్ భావ అండ్ అనదర్. అంటే అలా చేసిన వాళ్ళు ఎంతమంది, ఇప్పుడు అలా చేయబట్టే ఆ సరస్వతి, జ్ఞాన సరస్వతితో పాటు కూడా తిరగగలిగింది ఆవిడ. సార్ మనం ఇక అల్ప అధిక పూర్ణ గురించి ఒక్క నిమిషం చెప్పండి సార్. చెప్తాను. అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపులే హైడ్రోజనే తీసుకోండి. సాధారణమైన మూలకాలు తీసుకున్నట్టయితే ఈ మూలకాలన్నీ హైడ్రోజన్ గా ఉండిపోకుండా 103 రకాల మూలకాలుగా మారుతున్నాయి. ఈ మూలకాలుగా మారే ప్రజ్ఞ వాటిల్లో ఉంది కాబట్టి అవుతున్నాయి, కానీ లేతే కాదు కదా. వాటిల్లో ఉన్నటువంటి వేరియేషన్స్ కనుక చూసేటట్టయితే రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉంది, యురేనియం ఉన్నది, దానంతట అదే శిథిలమైపోయి 2 సపరేట్ మూలకాలుగా ఒక బేరియం అండ్ క్రిప్టాన్ గా మారిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది దానికి ఆ శక్తి? ఇది ఈ మూలకాలు ఉన్నటువంటి చైతన్యాన్ని, అందులో చైతన్యం ఉన్నది కానీ చాలా అల్పంగా ఉన్నది ఆ చైతన్యం, అందుకని అది వ్యక్తం కాదు. అంటే ఈ కంటిన్యూటీ అనేది 0 to infinity, దట్ ఈస్ పూర్ణం. ఆ 0 to infinity అనే స్థితిలో ఆ 0 స్థాయి అనేది కాకుండా 0 స్థాయి దాటి చైతన్యం మొదలవుతుంది. ఆ బేసిక్ లెవెల్లో ఉన్నటువంటి చైతన్యం ఈ కణ చైతన్యం, దానే రాయిలో ఉన్నటువంటి చైతన్యం. ఆ రాళ్లలో కూడా అన్ని ఒకే మాదిరి రాళ్ళు కాకుండా అనేక రకాల రాళ్లుగా మారడంలో చైతన్యం మారుతూ చివరికి వచ్చేది స్ఫటికం. అందుకనే ఆ చైతన్య స్ఫూర్తిలో దాన్ని బ్రాహ్మణ శిల అన్నారు. సపోజ్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఈ తరువులు, చిన్న చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఈ చెట్లు, అంటే ఒక కిందసారి చెప్పిన ఇగ్లో గెలీషియస్ అని ఒక పర్టికులర్ మెటీరియల్, బొటానీ వాళ్ళు ఏమన్నా అది బొటానికల్ మెటీరియల్ అంటారు, జువాలజీ వాళ్ళు ఏమన్నా నో అది యానిమల్ కింగ్డమ్లో ఏకకణజీవి అంటారు. ఈ ఇద్దరికి సంబంధించి ఉంటుంది. పొగలపూట ఏమన్నా దట్ బిహేవ్స్ లైక్ ఏ ప్లాంట్, ఎందుకని ఫోటోసింథసిస్ ద్వారా సూర్యుడి నుంచి ఎనర్జీ తీసుకుని దాని జీవితాన్ని పొగలపూట గడుపుతుంది. రాత్రి కాగానే ఎమీబా లాగా ఒక ఏకకణ జీవిలాగా తయారవుతుంది. అంటే తోటి కణాలని తిని బతికే స్థితి వస్తుంది దానికి, ఆ స్థితిలో ఉంటుంది. అట్లా కంటిన్యూగా 24 hours బతుకుతూనే ఉంటుంది. ఇట్లాంటి స్థితి అది అందులో సపరేట్ అయిపోయి తర్వాత అందులో నుంచి వచ్చింది ఒకటి ఏమన్నా వృక్ష సంతతి, రెండోది ఏమన్నా ఈ జంతు సంతతి జీవం, ఈ కదిలే జీవం. సపోజ్ ఈ కదిలే జీవాల్లో కూడా చూడండి, వృక్షాలే తీసుకోండి, వృక్షాల్లోని చైతన్యం ఉందనాలే లేదనాలే? చైతన్యం ఉంది కాబట్టి గింజలోంచి పెరుగుతోంది, చెట్టుగా అవుతున్నాయి. ఈ వృక్షాల్లో కనపడుతున్న చైతన్యాన్ని 2వ లెవెల్ చైతన్యం అనొచ్చు. ఎంటైర్ బొటానికల్ ఫ్యామిలీ చైతన్యం ఉంది.
రాతిలో కన్నా బెటర్గా ఉన్నది. రాతిలో అసలు వ్యక్తం కావటం లేదు, అవ్యక్త చైతన్యం. చాలా సూక్ష్మంగా పరిశీలించి చూసినప్పుడు మాత్రమే లోపల కణాల్లో ఉన్నటువంటి మూమెంట్ మనకు అర్థమవుతుంది. వృక్షాల్లో చైతన్యం అయ్యేటట్టయితే స్పష్టంగా మనకు కనపడుతూ ఉంటుంది, గింజలోంచి చెట్టు పెరగటం, చెట్టులాగా పెరగటం. అంతకన్నా ఉత్తమమైనటువంటి చైతన్యాన్ని కదిలే పాకే జంతువులు 84 లక్షల రకాల జీవరాశుల్లో చూడొచ్చు. ఈ చైతన్యాల్లో పరాకాష్ఠకు వచ్చింది మానవుణ్ణి చూడొచ్చు. మళ్ళీ ఆ మానవుడిలో ఇన్ని రకాల లక్షణాలు అంటే 16 స్థాయిల్లో మన మానవుడిలో ఉన్న చైతన్య స్థాయిలు మనం చూడొచ్చు. సాధారణ మానవుడు కేవలం లౌకికంగా జంతువులాగా శరీరం మాత్రం మానవుడిగా ఉండి జంతువు లాంటి జీవనం కనుక ఉండేటైతే జంతు చైతన్యంతో బతుకుతున్న కేవలం సృష్టిపరమైనటువంటి లౌకిక జీవనపరమైన మానవుడు అంటే ఆహార, నిద్ర, భయ, మైథున. సో కొంచెం ఆలోచించేటట్టయితే మనహవ మానవ అంటే మనోపరిణితిలో నుంచే ఈ మార్పులన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆ మనస్సు యొక్క పరిణితులు ఎట్లా మారుతూ వస్తున్నాయి. అందువలనే గాయత్రి మంత్రం యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి? శరీరాన్ని గురించి కన్నా అది మనోపరిణితిని గురించి పట్టించుకొని ఆ మనోపరిణితిని పూర్ణత్వం చేసేదానికి ఇది ప్రచోదయాత్ పూర్ణమైన మనోవికసన కోసం మనకి దోహదం చేస్తుంది. కాబట్టి గాయత్రి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏ శబ్దాల కాంబినేషన్ వల్ల అంటే ఏ శబ్దాల పర్టికులర్ పౌనఃపుణ్యం వల్ల మానవుడిలో ఉన్నటువంటి ఆ చైతన్య స్ఫూర్తి పెరుగుతుందో దాన్ని ఆ శబ్దాలని మంత్ర రూపంలో గాయత్రి అన్నారు. కాబట్టి ఆ పర్టికులర్ చైతన్యాన్ని ఆధారం చేసుకుని నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని పెంచుకో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గరుకుగా చాలా గట్టిగా ఉండే పదును పెట్టే రాళ్ళు మనం చూస్తాం, లోహాన్ని మనం చూస్తాం. మొండిగా ఉన్న లోహాన్ని దానికే అటు ఇటు రుద్దాం అనుకోండి, ఇదేమవుతుంది? చాలా షార్ప్గా కోసేదానికి వీలుగా ఉన్న బ్లేడ్ లాగా మారుతుంది. అంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ షార్ప్నెస్ దీనికి దానికి రాపిడి మూలంగా ఆ చైతన్యం దాని చైతన్యం మారి షార్ప్గా మారినట్టుగానే ఆ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి శబ్ద చైతన్యం మూలంగా మన అంతర్గత మనో చైతన్యం షార్పెన్ అయ్యి బుద్ధి వికసించే అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని ప్రతి బతుకున్న వ్యక్తికి నిత్య జీవిత సాధనగా పెట్టారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది గాయత్రి అంటే ఎవడో పక్కవాడిని ఉద్ధరించేదానికి చేస్తున్నది కాదు, మన పురోగతి కోసం మనం చేస్తున్నది, మన మానసిక వికసన కోసం మనం చేస్తున్నది అన్న భావంతో పురోగతి కోసం మనం చేసేటట్టయితే ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్లో తెలియకుండానే ముందుకు పోతాడు. అట్లా ఈ చైతన్యాన్ని రాళ్లల్లో ఉండే చైతన్యం, వృక్షాల్లో ఉండే చైతన్యం, జంతువుల్లో ఉండే చైతన్యం, మనుషుల్లో ఉండే చైతన్యం, ఈ మనుషుల్లో కూడా సాధారణమైన మనుషులో ఉండే చైతన్యం, అదే ఒక ఆలోచనాపరుడైనటువంటి వ్యక్తిలో ఉండే చైతన్యం, ఆలోచన స్థితి దాటి 10 మందికి ఉపయోగపడే త్యాగశీలైనడు ఒక సాధకుడి ముందు ఉండే చైతన్యం, లేదు ఒక జ్ఞాని నిత్య సాధకుడు భగవంతుడి యొక్క అనుభూతి పొందిన వాళ్ళలో ఉండే చైతన్యం, ఒక అవతార పురుషుడి యొక్క శరీరం ధరించి మన మధ్యలోకి వచ్చినప్పుడు ఉండే చైతన్యం, ఇవన్నీ కనుక క్రమక్రమంగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ పోయేటట్టయితే సంపూర్ణమైన అతి సాధారణ అవ్యక్త చైతన్యం నుంచి సంపూర్ణ వ్యక్త చైతన్యం దాకా ఆ పూర్ణత్వాన్ని మనం దర్శించవచ్చు. ఇదంతా కూడా చైతన్యం యొక్క కంటిన్యూటీ. కాబట్టి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ అప్లై చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మామూలు జపమాల తీసుకునేట్టు అక్షమాల అంటాం, ఆ దగ్గర నుంచి క్ష దాకా అన్నీ అందులోనే ఉన్నాయి. ఆ జపమాల చూస్తే మనకి ఎక్కడ దారం కనపడదు, ఆ దారం కనపడదు, పూసలే కనపడుతూ ఉంటాయి. సో ఆ లోపల ఉన్నటువంటి దారాన్ని ఒకసారి టచ్ చేస్తే అది కంటిన్యూగా ఒక చివరి నుంచి ఇంకో చివరి దాకా వృత్తంగా కంప్లీట్ అయిపోతుంది. అట్లా ఈ అఖండ చైతన్యంలో ఎక్కడో జగలో మనం ఉన్నాం. ఎక్కడ మనం ఉన్నా సరే అటుపక్క ఇటుపక్క పూసల్లాగా ఉన్న సృష్టి వైపు దృష్టి పెట్టకుండా ఆ పూసలకి ఆధారమైన దారం వైపు కనుక మనం దృష్టి పెట్టి దాన్ని టచ్ చేయగలిగేటట్టయితే సరాసరి చైతన్యానికి కనెక్ట్ అవుతాము. అట్లా అర్థం చేసుకోవచ్చు. ధన్యవాదాలు సార్. సో ఎనీ అదర్ క్వశ్చన్?
సాయిరామ్. ఓకే. సార్ లలిత సుబ్రహ్మణ్యం. సాయిరామ్. సాయిరామ్. బ్రహ్మశ్రీ శ్రీనివాస గారు నమస్కారం. ఇంత చక్కగా చెప్పినారు. ఇప్పుడు నేను ఏం క్వశ్చన్ అడిగినానో ఆన్సర్ నాకు దొరికింది. ఇప్పుడు మీరు చెప్పినారు. ఇప్పుడు చైతన్యం అందరితోటి ఉంది, అది కర్మ అనుసారం తోటే ఎక్కువ తక్కువ ఉంటుందా, అది పెరుగుతుంది అని చెప్పినారు. అది కర్మ అనుసారం ఉంటుందా, అది నా క్వశ్చన్. అంటే కర్మానుసారం వచ్చిన చైతన్యం ప్రతివాడికి ఉంటుంది. అంటే అనేక రకాల, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, యూ టేక్ దట్ బ్లేడ్ ఎగ్జాంపుల్, దాన్ని ఒక పర్టికులర్ ప్రాసెస్లో కనుక నార్మల్, ఇఫ్ ది నార్మల్ ఐరన్ ప్లేట్, ఐరన్ బ్లేడ్ ఈస్ టేకెన్ అని దాన్ని షార్పెన్ చేసేదానికి ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్ దాన్ని షార్పెన్ చేస్తే దట్ బికమ్స్ షార్ప్. అట్లా కాకుండా షార్ప్గా ఉన్న దాన్ని నెగిటివ్గా కనుక దానికి రుద్దేటట్టయితే ఉన్న చైతన్యం పోయి షార్ప్నెస్ పోయి ఇట్ కెన్ బికమ్ బ్లంట్ ఆల్సో. అంటే హౌ వీఆర్ యూజింగ్ దట్ చైతన్య, ఆర్ వీ యూజింగ్ ఇట్ టు ఫర్దర్ షార్పెన్ అవర్ సెల్స్ ఆర్ టు మేక్ అవర్ సెల్స్ మోర్ బ్లంట్? అంటే పాజిటివ్ నెగిటివ్ ఆలోచన ఈజ్ ఏ ప్రాసెస్. అంటే థాట్ ఈజ్ ఏ ప్రాసెస్. Suppose if the same thought it becomes a negative, it can hurt us also. Same thought, if it is positive, it can elevate. And the thought also is having a particular ability. Our ability in how to use rightly is called common sense. ఈ రెండిటి కాంబినేషన్తో అంటే విచక్షణ వివేకము, ఈ వివేకం విచక్షణ ఈ కాంబినేషన్లో use the available sources to you to sharpen yourself to reach the highest. That is the message, Amma. థ్యాంక్స్ సార్. అది ఇదే నాకు డౌట్ ముందు చెప్పినారు అన్ని, ఇది అందరిలో ఉంది అని చెప్పినారు. ఇది పెరుగుతుంది. ఇప్పుడు మనం సత్సంగంలో ఉండేటప్పుడు తప్పకుండా మనం ఇది పెరుగుతుంది చైతన్యం. అంతేనా సాయిరామ్? Exactly. సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. We started thinking in those lines. See, we started acting. Our mind is extremely active to grasp higher levels of consciousness. So automatically, once the mind is auspicious and trying further, automatically that will come to us. Thank you so much, sir. Namaskar. Any other question? ఇంకొక మంత్రం ఉంది కదా సార్? నమస్తే అండి. పూర్తి మంత్రం. హలో, నమస్తే. మీరు చెప్పినవి నవరత్నాలు, పంచరాగాలు, సప్తస్వరాలు, మణిమాణిక్యాలు అర్థం కావటం లేదండి. అన్ని మాకు కావాలి. అంత బాగా మంచి స్పీచ్ ఇచ్చారు సార్. ధన్యవాదండి. చాలా. మీరెవరు? నేను లలిత అని, నా పేరు లలిత అండి. మొదటిసారి వచ్చారేమో? అవునండి, మొదటిసారి వచ్చాను. ఈసారి ఇది అది అఖండ కానీ ఇప్పుడు 3.5 సంవత్సరాలు బట్టి మేము తవ్వుకుంటున్నాం. 3.5 సంవత్సరాలు బట్టి ఆ గనిని తవ్వుకుంటున్నాము మేము. అదేనండి, అదే నేను అది ఇమిడ్చుకోలేనటువంటి గని అండి. ప్రయత్నిస్తానండి. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హైలీ ఇన్స్పైర్డ్. థ్యాంక్ యూ. సాయిరామ్.